ఆనందం, హీరోయిన్ ఎక్కడయ్యా? రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం. నా కోసం హీరోయిన్ ఎదురు చూడాలి కానీ బొంగులో ఫేసులు మీరెందుకురా? కూర్చోండి. ఏంట్రా ఇది? బొంగ ఫ్లూటా? బొంగులో నుంచే ఫ్లూట్ వస్తుంది సార్. నోటితోనే వాయిస్తారా, ఇంకా దేంతో అయినా వాయిస్తారా? ఇంతకీ హీరోయిన్ ఎక్కడ్రా? మీరు వచ్చేసరికి రెడీ అవుతామని బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది సార్. స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి ఇప్పుడు పాప రూముల్లోకి వస్తుంది. ఈ గ్యాప్లో పాప ఫుల్ మ్యాప్, సెల్లార్ నుంచి పెంట్ హౌస్ వరకు అన్ని ఫ్లోర్లో చూడాల్సిందే. అమ్మో, సౌండ్ ఆగింది, వచ్చేస్తుందట్టండి. కొవ్వు పట్టి పిక్కలు ఎంత బలిష్టంగా ఉన్నాయో. హీరోయిన్ చూపిస్తారని కొన్న వస్తే నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఆ చెయ్యి వదిలేసి ఈ పండు పట్టుకోండి సార్. పళ్ళు 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 పళ్ళ గురించి గుర్తు చేస్తే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త. సారు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవరా మరి? సార్, మీరు అలా తలుచుకుని బాధపడకండి. జరిగిందంతా మర్చిపోండి. మిమ్మల్ని ఏదో విధంగా నేను సాటిస్ఫై చేస్తానుగా. ఏమంటారండి? సాటిస్ఫై చేసేయ్. నన్ను సాటిస్ఫై చేయటం మీ వల్ల కాదు. హీరోయిన్ రావాల్సిందే. రాలేదో నాలో మరో కోణాన్ని. ఏంటి 2 సార్లు మోగుతోంది? చూడు తమ్ముడు, హీరోయిన్ కోసం అతిగా ఆశపడే నీలాంటి ఆర్గనైజరు, డ్రామా కోసం అతిగా యాక్ట్ చేసే డైరెక్టరు చరిత్రలో పైకి రాలేదు. ఈ 2 లేని నీలాంటి వాళ్ళు కూడా పైకొచ్చినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. పోరా పాటు వచ్చాడు, పైకొచ్చాడు, హీరోయిన్ తెచ్చాడు. ఎక్కడా? పిల్ల పెద్దదైందే కానీ వాకింగ్ ప్రాక్టీస్ చేయలే. ఏడే అందం చూసి పిచ్చెక్కిందా? కేకా కేకా పుట్టటం ఏంటి? ఒళ్ళంతా పుట్టుక్క జర జర డుబుక్క మే. పైకప్పు లేని ఇల్లు, మేకప్ లేని ఇల్లు అని అందంగా ఉంటారు. నువ్వు చూడాల్సింది అందం కాదమ్మా, మరి టాలెంట్. వద్దులే, అందం చూస్తేనే గొంతు తడారిపోతుంది. టాలెంట్ కూడా చూస్తే బాడీ మొత్తం వారిపోతుందేమో. నాకు వద్దమ్మా. అంటే ఈ పార్టీలో ఉన్నాడు. నువ్వేనా అలా ఉండిపోయావు? గట్టిగారు ఆనందరావు గారు 30 years ఎక్స్పీరియన్స్ అన్నావు కదా. ఎక్స్పీరియన్స్ కాదు, అమ్మాయి హీరోయిన్ తెచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ లుక్ ఏంట్రా? సీనుగాడు ఎక్కడరా? మాట్లాడడానికి వెళ్ళాడ్రా. అది ఇప్పుడు అవసరమా? వాడిని నమ్ముకుంటే అంతే. నన్ను నమ్ముకోరా, జీవితాలు ఎక్కడికో